శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత మానవాళిని ఉద్దేశించి పరమాత్మ చేసినటువంటి ఉపదేశాత్మకమైనటువంటి గ్రంథం. శ్రీమద్భగవద్గీత మానవాళిని ఉద్ధరించటానికి పరమాత్మ చేసినటువంటి మహోన్నతమైన ఉపదేశాన్ని కలిగి ఉన్నటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో పరమాత్మ మానవుడు దానవుడుగా దిగజారిపోకుండా తన ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేందుకు, సాధకుడుగా మారేందుకు, ఆ సాధకుడు సిద్ధుడుగా మారేందుకు ఉపదేశాలను, ఉపాయాలను బోధించినటువంటి అపురూపమైనటువంటి విన్యాసం మనం ఈ గ్రంథంలో చూసుకోవచ్చు. ఈ గ్రంథంలో పరమాత్మ తన యొక్క మానవుల మీద ఉండేటువంటి దయను మొత్తం రంగరించి మానవుల మనసులలో, అరలలో పొరలు పొరలుగా పేరుకున్నటువంటి చాలా దుర్గుణాలను, ఆ దుర్గుణాల యొక్క సంస్కారాలను, కుసంస్కారాలను పోగొట్టడానికి చేసినటువంటి ఒక విచిత్రమైన ప్రయత్నమే ఈ గ్రంథం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథంలో పరమాత్మ మానవులు తమ నిత్య జీవితంలో జరిగేటువంటి యుద్ధాలను గెలవటంలో కావలసినటువంటి ఉపాయాలను, అలాగే ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించడానికి కావలసినటువంటి ఉపాయాలను రెండిటినీ కలిపి ఒకే తీరుగా, ఒకే విధంగా, ఒకే విధానంలో ఆచరించేటువంటి సులభమైనటువంటి పద్ధతిలో ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం సాధారణమైన పరిస్థితిలో, సాధారణమైన స్థాయిలలో చేసుకున్నట్లయితే, పరమాత్మ చేసినటువంటి ఉపదేశంలో ఉన్న ఉపాయాలను సాధారణమైన స్థాయిలో ఆచరించుకున్నట్లయితే సాధారణమైన జీవితంలో, నిత్య జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు, వాటిని పై స్థాయిలో సాధించుకోగలిగినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఈ రెండూ కూడా కలిసి వచ్చేటట్లుగా ఒక విన్యాసంతో పరమాత్మ ఈ ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశాలను ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి అడుగులోనూ చేస్తూనే వస్తున్నాడు. 12 అధ్యాయాలుగా ఈ రకమైన ఉపదేశాలను చేస్తూనే ఉన్నాడు. సద్గుణాలను అలవరుచుకునేందుకు మానవులకు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఆ సద్గుణాలు ఏమేమిటి అనే విషయాన్ని కూడా చెప్తూనే ఉన్నాడు. 13వ ఈ అధ్యాయంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి, మానవులు ఆచరించవలసినటువంటి, ఆచరించి తీరవలసినటువంటి సద్గుణాలను పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అనే ఉపాయాలు మొదటగా చెప్పాడు, మొదటి శ్లోకంలో చెప్పాడు. ఈ ఉపాయాలు మానవుల యొక్క జ్ఞానాభివృద్ధికి ఉపయోగపడతాయి అని కూడా, ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ అని పైన చెప్పబోతున్నాడు. మానవుల యొక్క తత్వజ్ఞానం కావచ్చు, మానవులు ఆయా సందర్భాలలో పొందవలసినటువంటి ఆయా జ్ఞానాలు కావచ్చు, వేటికైనా సరే ఈ గుణాలు ఉన్నప్పుడు ఆ జ్ఞానం సరి అయిన రీతిలో కలుగుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఈ గుణాలను అలవరుచుకోమంటున్నాడు. ఈ గుణాలను అలవరుచుకోవటం ద్వారా దీనికి విరుద్ధమైనటువంటి దోషాలను పూర్తిగా మనసులలోంచి తొలగించుకోమంటున్నాడు. సంస్కారాలతో సహా వాటిని మనసులోంచి పెకలించి వేయమంటున్నాడు. అందులో మానాన్ని కలిగి ఉండద్దంటున్నాడు. పరువు కోసం మన మీద ఉండేటువంటి, మనలో ఉండే గుణాలను కానీ లేదా లేని గుణాలను కానీ, ఉన్న గుణాలైనా లేని గుణాలైనా కల్పించి చెప్పుకునేటువంటి స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోమంటున్నాడు. ఆ మానం కోసం పాకులాడవద్దంటున్నాడు. అమానిగా ఉండమంటున్నాడు. అమానిత్వం అనే గుణాన్ని సాధించుకోమంటున్నాడు. దంభం, పరువు కోసమో లేదా కీర్తి కోసమో, ఎదుటివారి గౌరవం కోసమో ఏదో సత్కార్యాలను చేయాలి అనేటువంటి ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టేయమంటున్నాడు. అదంభిగా ఉండమంటున్నాడు. పరువు కోసమో, కీర్తి కోసమో, లేకపోతే ఎదుటివారి గౌరవం కోసమో సత్కార్యాలను చేసే విధానం సరి అయిన విధానం కాదంటున్నాడు. అలాంటి సత్కార్యాలను చేసే అలవాటు క్రమంగా పెరిగిపోతే చివరికి మిగిలేది ఆ పరువు కోసం పాకులాటే తప్ప సత్కార్యాలు కావు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అదంభిత్వాన్ని సాధించుకోమంటున్నాడు. ప్రాణులను మన శరీరంతో కానీ లేదా మనస్సుతో కానీ లేదా వాక్కుతో కానీ
మాటలతో గాని హింసించేటువంటి నైజాన్ని విడిచిపెట్టుకోవటం అనే అహింసా వ్రతాన్ని సాధించుకోమంటున్నాడు. అహింస అనే గుణాన్ని మానవులందరూ సాధించుకోవాలి అంటున్నాడు. దీన్ని క్రమంగా మనస్సులలోకి అలవాటు చేసుకోమంటున్నాడు. సాధారణ స్థాయిలో ఒక రకమైన అహింసని సాధించమంటున్నాడు. ఉత్తమ సాధక స్థాయిలో సాధించవలసినటువంటి అహింసను కూడా ఇందులోనే గుచ్చిపెట్టాడు. అహింసని సాధించమంటున్నాడు. క్షాంతి, ఎదుటివారు తప్పు చేసినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు, వారు ఎవరైనా కావచ్చు, తప్పు చేసినప్పుడు వాటిని మన్నించగలిగే, వాటిని క్షమించగలిగే, సహించగలిగేటువంటి స్వభావాన్ని పెంచుకోమంటున్నాడు. చిన్న చిన్న తప్పులకో లేదా తప్పులకో దండించటం లేదా ఏదో ఒక మాట అనటం అనేటువంటి స్వభావాన్ని దాటి పైకి వెళ్ళమంటున్నాడు. దండించటం అనేది ఎవరికైతే కర్తవ్యమో వారికి తప్ప మిగతా వారందరికీ ఈ నియమం వర్తిస్తుంది అని అంటున్నాడు. క్షాంతిని పెంచుకోమంటున్నాడు. అహింస, క్షాంతి, వీటన్నిటికీ ఒక రాజులాంటి సద్గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. వీటన్నిటినీ నిలబెట్టేటువంటి సద్గుణాన్ని ఒకదాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. ఆర్జవం అని, రుజువుగా ప్రవర్తించటం, రుజు ప్రవర్తన కలిగి ఉండటం అనే దాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. ఏ సందర్భంలోనైనా సరే వక్రమైనటువంటి వ్యవహారం, వంకర వ్యవహారం కూడదు అని చెప్పేస్తున్నాడు. ఆర్జవం చాలా ముఖ్యమైనటువంటిది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఈ ఆర్జవాన్ని ఎన్ని రకాలుగా వివరించుకున్నా దానికి అంతులేదు. ఆర్జవాన్ని మానసికంగా వివరించుకుంటే మనసులో రుజువుగా ఉండటం, మనసులో వంకర భావనలు లేకపోవటం, వక్రమైనటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలు లేకపోవటం అనేది ఒక ఎత్తు, మాటలో వంకర లేకపోవటం అనేది ఒక ఎత్తు, చేతలలో వంకరతనం లేకపోవటం అనేది ఒక ఎత్తు, మనసులోనూ మాటలోనూ చేతలలోనూ వంకరత్వం, కుటిలత్వం ఉండకుండా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి అంటున్నాడు. ఈ ఆర్జవం బాగా అలవాటైనప్పుడు అది సత్యంగా పరిణమిస్తుంది అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. రుజుత్వం, వంకర లేకపోవటం, కుటిలత్వం లేకపోవటం అనేది అది సత్యం వైపు మానవుడిని తీసుకువెళుతుంది. అది పరిపూర్ణమైనటువంటి విజయానికి సోపానంగా నిలుస్తుంది అని అహింస, క్షాంతి, ఆర్జవం అని అంటున్నాడు. ఇలాంటి సద్గుణాలను సాధించుకోవాలి అంటే, ఈ సద్గుణాల ద్వారా పొందవలసిన తత్వజ్ఞానాన్ని సాధించుకోవాలి అంటే ఆచార్యుడు కావాలి, గురువు కావాలి. అటువంటి గురువు మీద శ్రద్ధాసక్తులు, భక్తి, శుశ్రూష ఇలాంటి గుణాలను అలవరుచుకోమంటున్నాడు. ఆ ఆచార్యుడి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవటానికి ఆచార్యోపాసనం చేసుకోమని అంటున్నాడు. ఆచార్యోపాసనం అని, ఇవన్నీ సాధించటానికి వీలుగా శౌచం, మానసికంగాను బాహ్యంగాను శుచిగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం అనేది నేర్చుకోమంటున్నాడు. చాలా ప్రధానమైనటువంటి సాధనం ఇది అని అభిప్రాయపడుతున్నాడు. స్థైర్యం, ఎటువంటి సందర్భంలోనూ అది చిన్న లక్ష్యమైన, జీవితంలో సాధారణంగా సాధించుకోవలసినటువంటి లక్ష్యమైనా లేదా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత లక్ష్యమైనా సరే, ఏ లక్ష్యమైనా ఆ లక్ష్యాన్ని సాధించుకోవటానికి కావలసిన స్థిరత్వాన్ని కలిగి ఉంటామంటున్నాడు. స్థిరమైన అభిప్రాయం, స్థిరమైన నిశ్చయం, స్థిరమైన ప్రయత్నం, చాంచల్యం లేకుండా ఉండటం అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. స్థైర్యం అని. ఇవన్నీ సాధించుకోవాలంటే కావాల్సింది ఇంద్రియాలను, మనస్సును, శరీరాన్ని నిగ్రహించి ఉంచుకోవటమే, వీటన్నిటినీ అదుపులో ఉంచుకోవటమే. వాటిని కూడా సాధించుకోమని ఆత్మ వినిగ్రహ అనే పదం ద్వారా కూడా పరమాత్మ చెప్పాడు. ఈ ఉపాయాలను పరమాత్మ కేవలం ఆధ్యాత్మిక సాధనలో ఉండేటువంటి సాధకులకు మాత్రమే ఉపదేశిస్తున్నట్లుగా అనిపించటం లేదు. ఈ ఉపాయాలను పరమాత్మ ఊహ తెలిసినటువంటి పిల్లవాడి దగ్గర నుండి చివరి వయసులో ఉండేటువంటి పెద్దవాళ్ల వరకు అందరికీ సమానంగానే ఉపదేశం చేస్తున్నాడు. చిన్న చిన్న లక్ష్యాలను సాధించుకోవలసినటువంటి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద లక్ష్యాన్ని సాధించుకోవలసినటువంటి సాధకులకు, ఉపాసకులకు అందరికీ కూడా కలిపే చెప్తున్నాడు. ఏ స్థాయిలో వారు ఆ స్థాయిలో ఈ ఉపాయాలను అలవరుచుకోవలసి ఉంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఏ స్థాయిలోనైనా సరే ఈ ఉపాయాలు తప్పకుండా ఉపయోగిస్తాయి. ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఈ ఉపాయాలను అనుసరిస్తే మాత్రమే వారి యొక్క విజయం పరిపూర్ణం అవుతుంది, లేదా ఆ విజయం పరిపూర్ణం కాదు, కానేరదు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు.
చిన్నపిల్లలు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, లేదా ఉద్యోగ స్థితిలో ఉన్నవారు కావచ్చు, ఇంట్లో పని చేసుకునేవారు కావచ్చు, మరొకరైనా కావచ్చు, కేవలం పరువు కోసం తమ మీద లేనిపోని గుణాలను ఆపాదన చేసుకుని ఎదుటివారికి ఆ విషయాలనే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండేటువంటి గుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచుకోరాదు అని పరమాత్మ అమానిత్వం అనే అంశం ద్వారా స్ఫుటంగానే చెప్తున్నాడు. ఈ రకమైనటువంటి మనం సాధారణ భాషలో చెప్పుకునే సొంత డబ్బా, దీనికి చాలా దూరంగా ఉండమని పరమాత్మ స్పష్టంగానే చెప్తున్నాడు, అమానిత్వం అని. దీంతో పాటుగా ఏ పని చేసినా దానివల్ల లాభం ఉండాలి అనే దాని యొక్క వికృత రూపమైనటువంటి, ఏ పని చేసినా లాభం ఉండాల్సిందే అనేటువంటి మానవులు పెంచుకున్న స్వభావానికి ఒక వికృత రూపంగా ఉండేటువంటి దంభానికి చాలా దూరంగా ఉండమంటున్నాడు. ఈ దంభం ద్వారా కేవలం కీర్తి కోసం పాకులాడటం, లేదా పేరు రావటం కోసం, గౌరవం పొందటం కోసం ఏదో పని చేయటం మొదలుపెట్టి క్రమంగా మానవులు ఆ గౌరవం 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 లేదా కీర్తి, మంచి పేరు, 10 మందిలో గౌరవం అనే దాంట్లోనే మిగిలిపోయి ఈ మంచి పనులు చేయటం అనే దాన్ని పూర్తిగా పక్కబెట్టే స్థితిని వచ్చేస్తోంది. అలాంటి స్థితిని తెచ్చేటువంటి ఈ దంభానికి మానవులు ఏమాత్రం లోను కాకూడదు అని అంటున్నాడు, అదంభిత్వం అని. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి చివరి దాకా ఉండేటువంటి లక్షణాలే. చిన్నపిల్లలకు ఇదే అలవాటు జరుగుతున్నది, పెద్దవాళ్లకు అలవాటుగా మారిపోయినటువంటి గుణం. ఈ గుణాన్ని పూర్తిగా తొలగించుకోమంటున్నాడు. అహింస అనే దాని గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోనక్కర్లేదు, ఎంత కావలసినటువంటి గుణము. అది ఏ ఏ స్థాయిలలో ఏ ఏ రకంగా జరుగుతోంది, ఏ ఏ విధానాల్లో జరుగుతోంది అని మనం ఊహించను కూడా ఊహించలేకపోతున్నాము. మాటలతో హింసించటం, అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మాటల ద్వారా ఎదుటి వారిని హింసించటం, తమ కంటే బలహీనులను మాటల ద్వారా హింసించటం, తమ కంటే బలహీనమైనటువంటి ప్రాణులను శరీరం ద్వారా హింసించటం, వీటన్నిటినీ క్రమక్రమంగా మనసులో అలవాటు చేసుకుని మానసికమైనటువంటి హింసా ప్రవృత్తిని అలవాటు చేసుకుని ఆ హింసా ప్రవృత్తిని విడిచిపెట్టుకోకపోవటం అనేది మానవులు చేస్తున్న పెద్ద తప్పు. ఆ తప్పుకు అవకాశం ఇవ్వద్దు అనే చెప్తున్నాడు. ఇది సాధారణ స్థాయి అయినా లేదా సాధక స్థాయి అయినా సమానమే అని అంటున్నాడు. క్షాంతి గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. తప్పు చేసినప్పుడు, ఎదుటివారు తప్పు చేసి దొరికిపోయినప్పుడు వారిని హింసించటం, లేదా వారిని దండించటం, లేదా వారిని ఏదో ఒకటి అనటం అనేటువంటి గుణం నుండి ఎదుటివారు తప్పు చేసినా సరే ఓర్పుతో సహించటం అనే స్థాయికి మానవుడు ఎదిగి తీరాలి అని అంటున్నాడు. అది సాధారణ స్థాయిలో ఉన్నవాడైనా సాధకుడైనా తప్పదు అని అంటున్నాడు. రుజుత్వం మాత్రం మానవులు తప్పకుండా అలవాటు చేసుకోవలసిందే. సత్యం వైపుగా మానవుడిని తీసుకువెళ్ళేటువంటి ఈ రుజుత్వాన్ని మానవులు అలవాటులో ఉంచుకోవలసిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. చిన్న పిల్లవాడు కావచ్చు, అసలు ఊహే తెలియకపోవచ్చు, వాడికి కూడా రుజు ప్రవర్తన ఉండి తీరాల్సిందే. చివరి వయసు వాళ్లకు రుజు ప్రవర్తన ఉండవలసిందే, విద్యార్థులకు రుజు ప్రవర్తన ఉండవలసిందే, పై స్థాయి సాధకులకు రుజు ప్రవర్తన ఉండవలసిందే. అన్ని వర్గాల వారికి, అన్ని స్థాయిల వారికి ఈ రుజు ప్రవర్తన అని అలవాటు అయి తీరవలసినటువంటి గుణం అని పరమాత్మ చాలా శ్రద్ధగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. వీటితో పాటు ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా ప్రతి దశలోనూ మానవుడు అలవాటు చేసుకోవలసిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ ఉదాహరణలో ఆరుణి మహర్షి గారు తపస్సు చేసుకుంటున్నారు. ఆయన మీదకి పులి ఒకటి దూకింది. ఆ దూకిన పులిని ఓ కోయవాడు అడ్డగించి దానితో యుద్ధం చేసి దాన్ని సంహరించేశాడు. ఆ కోయవాడు దాన్ని సంహరించినప్పుడు మహర్షి గారు ఏమైనా తన మీద ఉన్నవి లేనివి మాటలు చెప్పుకున్నారా? ఉన్నవి లేనివి ఏమైనా చెప్పుకున్నారా? లేదు లేదు, నా మీదకు దూకలేదు, నా వెనకాలేదో కుందేలుంది దాని మీదకు దూకాడు అని అనవసరమైన డంబాలు పలికారా? లేదా తన గౌరవం కోసం ఆ పులిని ఏదో అడ్డగించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఎవడో చూస్తున్నాడు, కోయవాడు చూస్తున్నాడు, వాడి ముందు తను తక్కువైపోతానేమో, ఆ పులి గనక మీద పడితే చిచి పులినే అడ్డుకోలేనివాడు ఈయనేమి తపస్వి అని అనుకుంటాడేమో అనే భ్రాంతితో ఆ పులిని అడ్డగించుకోవడానికి ఏమైనా శక్తిని వాడా? ఏమి వాడలేదు. ఆ పులి మీద కానీ ఏమైనా కోపం ఆయన ప్రదర్శించారా? పోయింది పీడ విరగడిపోయింది అని ఏమన్నా ప్రదర్శించారా? ఏమీ లేదు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి అనే దానికి ఆయన ప్రతిరూపంగానే ఉన్నారు. ఇంకా కూడా తన యొక్క అహింస పరిపూర్ణం కాలేదు అనే ఆయన బాధపడ్డాడు. తన యొక్క అహింస పరిపూర్ణమైతే గనక ఆ ప్రాణి తనను హింసించడానికి వచ్చి ఉండేది కాదు అని బాధపడ్డారు.
బాధపడటంతో పాటు ఈ అహింసను సాధించుకోవటానికి తను చేయవలసిన ప్రయత్నాన్ని గురించి ఆయన ఆలోచించాడు. ఆ మహానుభావుడు రుజు ప్రవర్తనతో తనను ఆశ్రయించినటువంటి ఆ కోయవాడికి ఉపదేశం చేశాడు. సత్యనిష్టను కలిగి ఉండు, సత్యాన్నే మనసులో ధ్యానించుకో, సత్యమే పలుకు, సత్యాన్నే నిరంతరం ఆలోచిస్తూ ఉండు, ఆ సత్యాన్నే ఆచరిస్తూ ఉండు. సత్యాన్నే ఆచరించటం లేదా రుజు ప్రవర్తన కలిగి ఉండటం, రుజువుగా ఉండటం, మనసులో అహింసను కలిగి ఉండటం, వీటన్నిటినీ సాధించటానికి వీలుగా ఇక్కడ ఉండే ఈ శకటీ వృక్షాల పళ్ళు తినబోకు అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఈ కోయవాడు అక్కడే కూర్చున్నాడు. ఆ మహర్షి గారు తపస్సు చేసినటువంటి స్థానంలోనే కూర్చున్నారు. మహర్షి గారు తన మానాన తను వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి ఒళ్ళంతా గాయాలు, పులితో పోరాడినటువంటి శ్రమ, ఆ గాయాలు మానటానికి కానీ లేదా ప్రాణాలు నిలవటానికి కానీ ఆహారం తీసుకోవలసినటువంటి పరిస్థితి. కానీ గురువుగారు చెప్పిన మాట ప్రకారం అక్కడ ఉండేటువంటి పళ్ళు తినకూడదు. ఇట్లాంటి పరిస్థితులలో ఏం చేయాలి? తపస్సు అంటే ఏమో తెలియని మొద్దు, తపస్సు అంటే పరిచయం కూడా లేనివాడు కేవలం గురువుగారు చెప్పినటువంటి మాటను ఆశ్రయించుకుని ఆ మాటను నమ్ముకుని ఈ పళ్ళు తినకుండా ఉన్నమని గురువుగారు అన్నారు. మనసులో అలాగే క్రియలలో మాటలలో ఎక్కడా కూడా రుజుప్రవర్తన తప్ప అసత్యం వైపుగా పయనించద్దన్నారు. అసత్యం వద్దు, అబద్ధం వద్దు అని ఆ వ్యక్తి అలాగే కూర్చునున్నాడు. అదే నిష్ఠతో ఉన్నాడు. శకటీ వృక్షాల పళ్ళు తప్ప, ఆ పళ్ళు తప్ప వేరే పళ్ళు దొరికినాయా, అవి తిన్నాడా, లేదా నిరాహారంగా ఉన్నాడా, వేరే ఏమైనా పద్ధతులు దొరికినాయా, అడవిలో ఉండేవాడే కాబట్టి అడవిలో ఎలా ప్రాణాలతో మిగిలి ఉండాలో తెలుసుకున్నవాడా, ఇవన్నీ మనకేమీ స్పష్టంగా తెలియటం లేదు. కానీ గురువుగారి ఆజ్ఞను మాత్రం మీరలేదు, హింసా ప్రవృత్తిని మాత్రం మళ్ళీ పొందలేదు. ఏ ప్రాణిని హింసించి పొట్టపోసుకోలేదు, ఏ ప్రాణిని హింసించడానికి మనసులో కూడా సంకల్పం ఉంచుకోలేదు. తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటే ప్రత్యేకించి ఒక మంత్రము లేదు, మందు లేదు, మాకు లేదు, ఏమీ లేదు. ఇదే సత్యం. ఆ సత్యం గురించిన ఆలోచన, గురువుగారు చెప్పినటువంటి రుజు ప్రవర్తన, అహింసా ప్రవృత్తి, వీటి గురించే ఆయన నిరంతరం ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకరోజు అటువైపుగా దుర్వాస మహర్షి గారు వెళ్తున్నారు. దుర్వాస మహర్షి గారు అంటే మనకి మహాకోపిష్ఠి అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి మహర్షి. ఆ మహర్షి గారు కోపిష్ఠి అనే పేరుతో బయటికి చలామణి అయ్యేటువంటి కొండంత దయ ఉన్నటువంటి మహానుభావుడు బోళాశంకరుడు. ఆయన వెళుతున్నవాడు దుర్వాస మహర్షిని ఈ కోయబాడికి అర్థమైపోయింది. దుర్వాస మహర్షి గారు పెద్దవాడు, ఆయన అటుగా వెళుతున్నాడు. ఆయన్ని పిలిచి మనం ఏమన్నా ఆతిథ్యం ఇవ్వాలి అని అనిపించి ఆయన్ని వెళ్ళి దండం పెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి రే అయ్యా, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని ప్రార్థించాడు. ఆయనకి ఆశ్చర్యం వేసి ఏం పెడతావురా అని అడిగాడు. ఏం పెడతావురా కాదండి, మీకేం కావాలంటే అది పెడతానండి అన్నాడు. సరే పద అన్నాడు. ఇంటికి పద అన్నాడు. ఇంటికి వెళ్ళారు. ఇల్లంటే ఏంటి, ఓ చెట్టు తొర్ర. ఆ చెట్టు తొర్ర కింద ఈయన్ని కూర్చోబెట్టి మీరేం కావాలంటే అది పెడతానండి అంటాడు. దుర్వాస మహర్షి గారు ఏమనుకోవాలి, చుట్టూ పళ్ళ వృక్షాలున్నాయి, వాటి నుంచి పళ్ళు కోసి పెడతానంటున్నాడు అని అనుకోవాలి. కానీ ఆయన అలా అనుకోకుండా ఏమన్నాడంటే, నాకు కావాల్సినవన్నీ పెడతావా నువ్వు అని అడిగాడు. ఓ పెడతానన్నాడు. ఏం కావాలంటే అది పెడతాను. అయితే ఒక 100 పనస పళ్ళు, ఒక 250 గెలల అరటిపళ్ళు, అవి ఇవి ఆ తేనె ఇవి అవి ఇవన్నీ కావాలని లిస్ట్ చదివాడు. దాందే ఉండండి తెచ్చి పెడతానండి అన్నాడు. ఒరేయ్, నా పేరు దూర్వాసుడురా, నా పేరు చెప్తేనే గడగడలాడిపోతారు, అలాంటి వాడితో నువ్వు పందెం కూడా వేసుకుంటున్నావు, తేకపోతే ఊరుకొని శపిస్తాను అని కూడా బెదిరించాడు ఆయన. వీడేం బెదరకుండా మీకు కావాల్సినవన్నీ చేస్తానండి అని ముందు ఆకులు కోసి దాన్ని కుడుతున్నాడు. ఏం చేస్తున్నావు అని అడిగారు ఆయన. దుర్వాస మహర్షి గారు, మరి ఇవన్నీ తెచ్చి పెట్టాలంటే విస్తరి కావాలి కదండి, విస్తరి కుడుతున్నానండి అన్నాడు. ఇంకా కాసేపు అయిన తర్వాత ఏదో దొప్పల్లా కుడుతున్నాడు. ఏం చేస్తున్నావురా అంటే, ఇవన్నీ మరి ఇంత తిన్న తర్వాత మంచినీళ్ళు తాగాలి కదండి, నీళ్ల కోసం దొప్పలు కుడుతున్నానండి అన్నాడు. అది సామాన్యమైన వ్యవహారం కాదు, ఈ సంగతి తర్వాత చూసుకుందాం.
ఓ విస్తరి, పెద్ద విస్తరి కుట్టాడు. ఈ 150 గెలల అరటిపళ్ళు, పనసపళ్ళు ఇవన్నీ పట్టేట్టుగా విస్తరి కుట్టాడు. దొప్పలు పెట్టాడు, దాని నిండా నీళ్లు పోసాడు, కూర్చోబెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాడు, చెట్టు తొర్రలోకి వెళ్ళాడు. వీడు ఏం చేస్తున్నాడని ఆయన చూస్తూనే ఉన్నాడు దివ్య దృష్టితోనూ. లోపలికి వెళ్ళి ఎవరినో ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఓ అక్షయ పాత్ర లాంటిది వచ్చింది. ఆ అక్షయ పాత్రలోంచి ఈ పళ్ళన్నీ తీశాడు, ఒక్కొక్కటి తీశాడు, విస్తట్లో పెట్టాడు. ఇవన్నీ అమరినాయి. అమరిన తర్వాత అయ్యా పుచ్చుకోండి అన్నాడు. దుర్వాస మహర్షి గారు అప్పటికి పరీక్షించే ఇది వదిలిపెట్టుకోలేదు. ఆయన ఒక్కొక్క పనస పండు వలిచి చూశాడు. వీడేమన్నా మాయ చేస్తున్నాడా, వీడేమన్నా మర్మం చేస్తున్నాడా, చూపిస్తున్నాడా, కనికట్టు చేస్తున్నాడా, లేదా ఇదేమన్నా తామసమైనటువంటి ఉపాసనకు ఫలితంగా కనిపిస్తున్నదా అని ప్రతి పనస పండు వలిచాడు, ప్రతి తొన వలిచాడు, ప్రతిదీ నోట్లో వేసుకున్నాడు, ప్రతిదీ తిన్నాడు. ఆయన ఏదైనా సరే, ఎక్కడైనా సరే తామసాంశ అనేది వస్తే పట్టేసుకుందాం వీడిని అని. ఎక్కడా ఏమీ దొరకలేదు ఆయనకి. ఏమీ దొరక్కపోగా ఆయనకి ఆశ్చర్యం, అంతులేని ఆశ్చర్యం వేసింది. ఏమిటి వీడి యొక్క తపస్సు, ఏమిటి వీడి యొక్క బ్యాలెన్సింగ్ నేచరు. తపస్సులో ఎంతో స్థాయికి వెళ్ళిన వాళ్ళకి కానీ తపశ్శక్తిని ఎంత వాడాలి, ఎంత మానవ శక్తిని వాడాలి అనే విషయం మీద క్లారిటీ ఉండదు. చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి. వీడు అక్కడ లేని పళ్ళను సృష్టించి తెచ్చాడు కానీ, ఆ అక్షయ పాత్రలోంచి తీసుకొచ్చాడు కానీ విస్తరిని సృష్టించలేదు. విస్తరి వాడి కాయకష్టంతోనే కుట్టాడు, దొప్పలు వాడి కాయకష్టంతోనే కుట్టాడు, నీళ్లు వాడి కాయకష్టంతోనే తెచ్చాడు. అక్కడ తపశ్శక్తిని వ్యర్థం చేయటం లేదు. తపశ్శక్తిని కేవలం ఆతిథ్యం కోసం మాత్రమే, అక్కడ దొరకని అంశాల మీద మాత్రమే ఉంచాడు. ఇంత స్పష్టమైనటువంటి గీత వీడికి ఎవరు చెప్పారు, ఎవరు ఉపదేశం చేశారు, ఏ రకంగా వీడికి ఉపదేశాలు లభించినాయి? వీడికి చెప్పిన ఉపదేశం ఇంతవరకే, చిన్నదే. రుజుప్రవర్తన కలిగి ఉండమని, అలాగే సత్యాన్నే ధ్యానించమని, అహింస చేయమని, ఇంతే కదా. ఇంత ఉపదేశంతో వీడు ఇంతలా సాధించాడు అని ఆయనకే ఆశ్చర్యం వేసింది. వేసి చాలా బాగుందిరా అబ్బాయి, ఆతిథ్యం బాగానే ఇచ్చావు, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆయన నాకు పేరే ఉంటుందండి అన్నాడు కోయవాడు. మాకు కోయవాళ్ళలో పుట్టిన వెంటనే కుయ్యో కయ్యో మర్రో అని అలా పిలుస్తారే తప్ప మాకేమీ నామకరణాలు బారసాలలో లాంటివి ఉండవండి, నాకు పేరు లేదండి, నాకు తెలియదండి అన్నాడు. నీకు పేరు లేకపోవటం ఏమిటి, నీ పేరు సత్యతపుడు, సత్యమే తపస్సుగా కలిగిన వాడివి నువ్వు, అటువల్ల నీ పేరు సత్యతపుడురా, నీకు పేరు లేకపోవటం ఏమిటి, నీ పేరు సత్యతపుడు, సత్యతపుడు, సత్యతపుడు అని 3 సార్లు చెప్పి బారసాలలో పలికినట్టుగా పలికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ చూశాడు, వీడి మనసులో ఏమైనా గర్వం లాంటిది వస్తోందా, ఏమైనా గర్వంతో వీడు దుర్వాస మహర్షి అంతటి వాడిని నేను ట్యాకిల్ చేశాను అని అన్న ఫీల్ అవుతున్నాడా అని చూశాడు. ఏమీ లేదు, గర్వం లేదు, వేరే భావనే లేదు, ఏ కోశానా లేదు, అలాగే కూర్చునున్నాడు. సరే వీడిని సామాన్యుల్లో మనం లెక్క పెట్టకూడదు అనుకుంటున్న ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదే సాధనలో ఉన్నాడు. ఈ సాధనలో ఉండగా ఈ సత్యతపుడికి క్రమంగా ఎవరు ఉపదేశం చేయకుండానే వాడికి ఎన్నో జన్మలలో ఉపదేశం తీసుకున్నటువంటి వేద మంత్రాలన్నీ స్ఫురించడం ప్రారంభించినాయి. మంత్రాలకు మంత్రాలు స్ఫురిస్తున్నాయి. ఆ మంత్రాలతో ఏం చేయొచ్చు, ఏ రకమైన క్రియలు చేయొచ్చు, ఏ ఉపాసనలు చేయొచ్చు అని వాటంతటవే ఎవరో ఉపదేశం చేసినట్లుగా లోలోపల స్ఫురణ ప్రారంభమైపోయింది. వాటన్నిటినీ కొన్నిటిని వాడు చేసేస్తున్నాడు. చేసి వాటన్నిటినీ ఫలితాపేక్ష లేకుండా, ఫలం మీద అపేక్ష లేకుండా పూర్తి చేస్తున్నాడు. వీటిల్లో ఒకరోజు ఏదో సమిధ కావాల్సి వచ్చింది, సమిధ పుల్లలు కావాల్సి వచ్చింది, రావి పుల్లలు కావాల్సి వచ్చింది. అందులోనూ రావి జమ్మి కలిసినటువంటి ఒక చెట్టు మీద నుంచి పుల్ల కావాల్సి వచ్చింది. అందుకని ఆయన ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఎక్కి దాన్ని కొడుతున్నాడు, పుల్లను కొడుతున్నాడు. ఆ పుల్ల కొట్టుకోవటంలో ఏదో తేడా జరిగి ఈయన వేలు విరిగి కింద పడిపోయింది. వేలు విరిగి కింద పడింది. పడేటప్పుడు కానీ పడిన తర్వాత కానీ అసలు దాని గురించి ఆలోచనే లేదు, వేరే ఆలోచనలో ఉన్నాడు ఈయన. కనీసం బాధ కూడా పడటం లేదు, నొప్పి తెలియటం లేదు. ఇంతలో ఆశ్చర్యంగా ఆ వేలు వచ్చి దానంతట అదే అతుక్కుపోయింది. అతుక్కుపోయినా సరే దానివైపు సామాన్యంగా చూశాడే తప్ప ప్రత్యేకించి ఏమీ ఆశ్చర్యపోలేదు, ప్రత్యేకించి ఏమీ దాని గురించి ఆలోచించలేదు, అబ్బురపడలేదు. కాకపోతే ఈ సంఘటన ఆ దేవవృక్షం మీద కూర్చున్నటువంటి కిన్నర దంపతులు ఒకళ్ళు చూసేశారు. చూసి
ఇంతకుముందు దూర్వాస మహర్షి గారి వ్యవహారంలోనూ దూరం నుంచి చూస్తే ఏదో కనిపించింది, ఆయనేమీ శపించకుండా వెళ్ళిపోయాడు, వీడు ఆయన్ని ఆతిథ్యంతో సంతోషపరిచాడు. అదేవిధంగా ఇప్పుడు చూస్తేనేమో వేలు విరిగినా మళ్ళీ అతుక్కుపోతోంది, ఈయనెవరో మహానుభావుడు, అందువలన ఈయన గురించి చెప్పాలి అని చెప్పి పై లోకాలకు వెళ్ళి దేవలోకంలోనూ ఆ లోకంలోనూ ఈ లోకంలోనూ ఈయన గురించి పాట పాడటం మొదలుపెట్టారు. పాటల మీద పాటలు పాడేస్తున్నారు. ఫలానా సత్యతపుడోని కింద ఉన్నాడు, ఆయన వేలు విరిగినా మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది, ఆయన అలాంటివాడు ఇలాంటివాడు అని పాటలు పాడేస్తున్నారు. ఆ పాడటంలో ఏ ఏ లోకాలకు పాకిందో తెలియదు ఆ కీర్తి, అన్ని లోకాల్లోనూ ఈయన పేరే వినబడుతోంది. సరే, ఇంత కీర్తి వినబడుతున్నప్పుడు, ఇంత తపస్సు ఉంది అని అనుకున్నప్పుడు ఈయన్ని పరీక్షించి తీరవలసినటువంటి బాధ్యత మనకుంది కదా అని బయలుదేరారు. పరీక్షించాలి అని అనుకున్నారు. ఈ లోపల ఒకరోజు సత్యతపుడు గారు ఆయన చెట్టు తొర్ర కిందే కూర్చునున్నాడు. కూర్చునుండగా ఒక అడవి పందికి బాణం గుచ్చుకుని అది వేగంగా పరిగెత్తుకుంటూ ఈయన మీదకి వచ్చింది. అడవి పంది, అందులోనూ బాణం గుచ్చుకుంది, ప్రాణం కోసం పాకులాడుతోంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అడవి పంది వచ్చింది, వచ్చి ఈయన నివాసం అని అనుకునేటువంటి చెట్టు తొర్రలోకి దూరింది. పోన్లే ఉంటుంది అని అనుకున్నాడు. ఈ లోపల ఈ అడవి పంది కంటే ఘోరంగా ఉండేటువంటి వాడు, ఇంతకుముందు తనకు పరిచయం ఉండే స్వరూపంలో ఉండేవాడు ఒక ఆయన విల్లంబులు పట్టుకొచ్చి ఇటువైపుగా ఏమైనా ఒక బాణం తగిలిన అడవి పంది వచ్చిందా అని అడిగాం. మనం మర్యాద కోసం ఇలా మాట్లాడుకుంటున్నాము, కానీ వేట తమకంలో ఉండేవాడు, అందులోనూ పరిగెత్తుకుంటూ ఆయాసంలో వచ్చినవాడు, తన గురి తప్పింది లేదా తన బాణానికి ఆ జీవి వెంటనే పడిపోలేదు అనుకునేటువంటి వేటగాడు, ఆ పందిని పట్టుకుని తీరాలి అనేటువంటి తీవ్రమైన ఆవేదన ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు అని మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. అలాంటి భాషలో అడిగాడు, చాలా కఠోరమైన భాషలో అడిగాడు. ఏమని అడిగాడు? ఇటువైపుగా పంది దూరిందా, బాణం తగిలిన పంది ఇటువైపుగా వచ్చిందా, నువ్వు చూసావా? ఏం చెప్పాలి? ఎదురుకుండా వచ్చినవాడు తనకు పరిచయం ఉన్నవాడే, వాడి స్వభావం ఏంటో తెలుసు. సమాధానం చెప్పకపోతే ఏం చేస్తాడో తెలుసు, కానీ సమాధానం చెప్తే ఏం జరుగుతుందో తెలుసు. అహింస వ్రతం ఒకవైపు నియమం, మరొక వైపు రుజు స్వభావంతో ఉండాలి. అబద్ధం చెప్పకూడదు, వంకరగా మాట్లాడకూడదు, ఏ రకంగానూ ఇటు ప్రాణికి అపకారం జరగకూడదు, అటు తన నియమానికి కూడా భంగం కలగకూడదు. ఏం చెప్పాలి అని ఆలోచన. ఆ ఆలోచనలో ఉండగానే ఆ ఎదురు వేటగాడు రెట్టిస్తున్నాడు, చెప్పు అంటున్నాడు. కనీసం వీడు చెప్పట్లేదు కదా, ఎటైనా వెళ్ళిపోదాం, ఇంకో చోట వెతుకుదామని కూడా అనుకోవట్లేదు. నువ్వు చెప్పు అంటున్నాడు. అంటుంటే ఇతను ఆలోచించి జాగ్రత్తగా, స్వామి, చూసింది కన్ను, ఆ కన్ను చెప్పలేదు. మాట్లాడవలసింది నోరు, ఆ నోరు చూడలేదు. మరి నేను కంటితో చెప్పలేను, నోటితో చూడలేను, ఏమని చెప్పను నీకు అని అడిగాడు. ఇది వేటగాడితో మాట్లాడవలసిన మాట అని మనకు అక్కర్లేదు, కానీ ఆ మాజీ వేటగాడి హృదయాంతరాళాల్లోంచి వచ్చినటువంటి అహింస, రుజుత్వం, వీటన్నిటికీ ఫలితంగా వచ్చినటువంటి మాట. కన్ను చూసింది, చూసిన కన్ను మాట్లాడలేదు. నోరు మాట్లాడాలి, ఆ మాట్లాడవలసిన నోరు చూడలేదు. నేను దేంతో చెప్పను, కంటితో చెప్పలేను, నోటితోనేమో చూడలేను. వెంటనే ఆ ఎదురుకుండా ఉండేటువంటి వేటగాడు, విల్లంబులు ధరించినటువంటి వేటగాడు శంఖచక్ర గదాధారిగా శ్రీమన్ మహావిష్ణువుగా సాక్షాత్కరించి, నేను శ్రీమన్ మహావిష్ణువుని రా అబ్బాయి, నువ్వు నీ తపస్సు ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని పరీక్షించడానికి నేను మా అన్నగారు వచ్చాము. లోపల అడవి పందిగా దూరింది మా అన్నగారు ఇంద్రుడు, ఆయన కూడా వచ్చేస్తున్నాడు. మేమిద్దరము నీ గురించి ఈ కిన్నెర దంపతులు చెప్పగా విన్నాము. నీ తపస్సు ఎలా వచ్చింది, ఏ రకంగా నీ భావన ఉంది అని పరీక్షించడానికి వచ్చాము. ఇద్దరం కలిసి నీ మనసుల పొరల్లోకి చూస్తున్నాము. ఎక్కడ మనసులో అనృజు ప్రవర్తన లేదు, అసత్యం ఆడదాము అనేటువంటి అభిప్రాయమూ లేదు, ప్రాణిని హింసిద్దాము అనే అభిప్రాయమూ లేదు. నీ సత్యవాక్కుతో ఆ ప్రాణిని హింసించలేదు, ఆ ప్రాణిని హింస తప్పించుకోవడానికి నువ్వు అబద్ధమూ ఆడలేదు. ఇదే మాట సాధారణ మానవులు ఎవరైనా మాట్లాడుంటే వాళ్ళది వంకర మాట అయి ఉండేది, అభిప్రాయం వారికి లేదు.
కన్నే చూస్తోంది, చూసేది కన్ను మాత్రమే, నేను కాదు అనేటువంటి భావనకు వారు ఇంకా రాలేదు. అలా రాని వాళ్ళు మాట్లాడితే ఇది వంచే మాట లేదా ప్రతారకమైనటువంటి వాక్యం ఇది. నువ్వు ఆ స్థితిని చేరుకుని, నిజంగానే ఆ స్థితిని చేరుకుని అహింసా సిద్ధాంతాన్ని, ఇటు అనృజు స్వభావాన్ని, రుజువుగా ఉండటమైనటువంటి స్వభావాన్ని రెండిటినీ కలగలిపి చాలా అద్భుతమైన వాక్యం పలికావురా. నిన్ను ఏమనాలో మాకు తోచటం లేదు. నీ తపస్సు యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉందో మేము కనిపెట్టలేకపోతున్నాము. నీ పేరు ఆయన చెప్పినట్టు సత్యతపుడు మాత్రమే కాదు, సత్యతపో మహర్షి. నువ్వు మహర్షివి. నీ అంతట నీవే లోపల ఉండేటువంటి వేదమంత్రాలను స్ఫురింపజేసుకున్నటువంటి మహానుభావుడివి. నీకు తిరుగులేదు, నీ తపస్సుకు అంతులేదు. నీ తపస్సు యొక్క విధానం మరొకరికి అబ్బదు అనే స్థాయిలో నువ్వు ఉన్నావు. ఇటువంటి మహానుభావుడివి, నీకు ఇవ్వటానికి కూడా మా దగ్గర వరాలేం లేవు. నీకేం వరాలు కూడా ఇవ్వలేము. నువ్వు ఈ తపస్సును ఇలాగే సాధించుకుని క్రమంగా నీ తత్వజ్ఞానాన్ని నువ్వు పొందవలసింది. నీ తపస్సుతో నువ్వు పొందినటువంటి శరీరం వేరు, ఇంద్రియం వేరు, ఆత్మ వేరు అనే జ్ఞానాన్ని పెంచుకుని నువ్వు ఆత్మతత్వజ్ఞానం వైపుగా వెళ్ళిపోవలసింది అని శ్రీమన్ మహావిష్ణువు, ఇంద్రుడు ఇద్దరు ఆశీర్వదించి ఆ కోయవాడిని, సత్యతపుడుగా మారిన వాడిని, సత్యతపో మహర్షి స్థాయికి ఎదిగిన వాడిని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఉదాహరణలో ఏ దశలోనైనా సరే ఈ సత్యతపో మహర్షి గారు ఆయన మానాన్ని కానీ, తన గురించి తాను గొప్పలు చెప్పుకునేటువంటి సందర్భంలో గొప్పలు చెప్పుకోవటం అనే అంశం కానీ దుర్వారసు మహర్షి దగ్గర కావచ్చు, ఇంద్రుడి దగ్గర కావచ్చు, వేటగాడి దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ మనం చూసామా? లేకపోతే దంభం కోసం పనులు చేయటం. దుర్వాస మహర్షి వాడంతటి వాడు వచ్చాడు, ఈయన గనక ఆతిథ్యాన్ని మనం ఇచ్చినట్లయితే ఈయన 10 మందికి చెప్తాడు అనే కారణంతో ఆతిథ్యాన్ని ఇవ్వటం ఏమన్నా చూసామా? లేకపోతే ఎక్కడైనా హింస చేయాలి అనేటువంటి స్వభావం చూసామా? క్షమ అనే గుణాన్ని ఎక్కడైనా వదిలిపెట్టుకున్న సందర్భం చూసామా? రుజుత్వం అనే దాన్ని విడిచిపెట్టుకోకుండా రుజుత్వాన్ని పరిపూర్ణంగా సాధించి సత్యం వరకు ఉండేటువంటి స్థితిని సాధించి సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువునే రప్పించుకున్నటువంటి స్థితిని చూసామా అనేది ఆలోచించుకుంటే ఈ గుణాల ద్వారా మానవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళవచ్చు, ఎంత విజయాన్ని పొందవచ్చు, ఎంత వేరే తపస్సు లేకపోయినా, వేరే విధానాలు ఏమీ లేకపోయినా సరే ఎంత మహర్షి స్థాయికి వెళ్ళవచ్చు అని మనకు తెలుస్తోంది. ఇటువంటి గుణాలు కాబట్టే, ఇటువంటి ఉత్తమోత్తమైన గుణాలు కాబట్టే ఈ గుణాలన్నిటిలోకి ఆ రుజుత్వం అనేది పరిపూర్ణతను తీసుకువచ్చేటువంటి గుణం కాబట్టే పరమాత్మ అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అనే ఈ 5 గుణాలను మొదటి భాగంలో మనకు ఉపదేశం చేశాడు. ఈ ఉపదేశంతో పాటుగా ఈ సత్యతపుడు అనేటువంటి మహర్షి గారు సాధించినటువంటి ఆచార్యోపాసనం, గురువు గారు చెప్పింది చెప్పినట్లు ఆచరించుకోవటం, గురువు గారు ఏమి ఉపదేశం చేస్తే దాన్నే గొప్పగా భావించటం, అంతే తప్ప మీరేదో నాకు సరిగ్గా ఉపదేశం చేయలేదు, మీకు ఇంకా చాలా తెలుసు, ఆ తెలిసినవన్నీ నాకు చెప్పలేదు, నాకు ఇంకా చెప్పవలసింది ఉంది, నాకు ఇంకా ఏవో మనసుల్లో సందేహాలు ఉన్నాయి, వాటన్నిటిని మీరు తీర్చకుండా మీ స్వార్థం కోసం మీరు వెళ్ళిపోతున్నారు అనకుండా మీరు చెప్పిందే ఉపదేశం, దాన్ని సాధించుకోవటమే నా కర్తవ్యం అనేటువంటి ఆచార్యోపాసనం. శౌచం, మనసులో ఏ రకమైన దుర్గుణం లేకుండా ఉండేటువంటి స్థితి. స్థైర్యం, గురువుగారు చెప్పినటువంటి తపస్సులో స్థిరంగా ఉండటం, దానికి తగ్గట్లుగా ఆత్మ వినిగ్రహ, శరీరాన్ని, ఇంద్రియాలని వీటన్నిటిని నిగ్రహించుకుని ఉండటం అనేటువంటి గుణాలను కూడా ఆయన కనపరిచారు. ఆ మహనీయుడి యొక్క చరిత్రను చూసైనా, పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశాలను వినైనా సరే మనం ఈ అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అనేటువంటి గుణాలను, అలాగే ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అనేటువంటి గుణాలను మనం సాధించుకుందాం. ఆ సాధించుకోవటానికి మనం చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేసుకుందాం. ఆ ప్రయత్నాలు సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు సాధారణమైన విజయాలను ఇస్తే వాటిని అనుభవిద్దాం. వాటితో పాటుగా పై స్థాయికి వెళ్ళి పై స్థాయిగా మారినప్పుడు వాటికి కావలసినటువంటి విజయాలను కూడా అనుభవిద్దాం. మన ప్రయత్నాలన్నిటికీ విజయాలను ఇవ్వవలసిందిగా, మన ప్రయత్నాలన్నిటికీ తోడు నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.